హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. ఈరోజు మనము సాయిబాబా సచ్చరిత్రం చదువుతున్నాం కదండి. ఈరోజు 6వ రోజులో ఉన్నామండి. 6వ అధ్యాయం చదవబోతున్నాను. ఇప్పటి వరకు 5 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఓం శ్రీ సాయి నారాయణ నమః. సాయి ఆశీస్సులు మీ అందరి యందు ఉండాలని, మీ ఎల్లప్పుడూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఓం శ్రీ సాయి నారాయణ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయం. మనం 6వ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే గురుకర స్పర్శ ప్రభావము, శ్రీరామనవమి ఉత్సవము, దాని ప్రారంభము, పరిణామము మొదలగునవి, మసీదు మరమ్మతుల గురించి తెలుసుకోబోతున్నామండి. సంసారమున సాగరంలో జీవుడనడి ఎడను సద్గురువుడే సరంగుయై నడువునప్పుడు అది సులభముగా సురక్షితముగాను గమ్యంను చేరును. సద్గురువనగానే సాయిబాబా స్మరణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలుచున్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుతున్నట్లు పొడుముచున్నది. నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొర్లుచున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనమయమైన శ్రీ సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తగులననే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారు వాక్కు కూడా నెమ్మది పొందెను. శ్రీ సాయి సుందర రూపం కాంచుటతోడనే కంఠము ఆనందిత రేఖముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగిపొరును. హృదయము భావోద్రేకంతో బిక్కిరేగును. నేనే తనను పరబ్రహ్మ స్వరూపమని స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కార ఆనందము కలిగించును. నేను నీవు అను భేదాభావములు తొలగించి బ్రహ్మైక్యానుభావమును సిద్ధింపచేయను. నేను వేద పురాణాది స్కంద గ్రంథములు చదువుతున్నప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండెను. నా సద్గురువైన శ్రీ సాయిబాబా శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా నా యందు నిలిచి తన లీలలను తామే వినిపించజేయనట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆ పాద మస్తకమును కృష్ణుని వలె అనిపించును. భాగవతము ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లు అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కదలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకే నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యం గాని వ్రాయట రాదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచన ద్వారా ఎంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని ఎణచివేయును. తన శక్తితో వారి కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించను. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలములగును. భగవత్ సన్నిధానముకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనడి 4 త్రోవలు గలవు. అన్నింటిలో భక్తి మార్గం కష్టమైనది. అది ముండ్లు గోదులలో నిండియుండును. సద్గురుని సహాయంతో ముండ్లను గోదులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించేవాడు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు నా బ్రహ్మ యొక్క శక్తి మాయ సృష్టియను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారం చేసి వాస్తవమునకి మూడును ఒకటియేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింది ఉదాహరించబడినాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేములను నేను చూచెదను. కావున వస్త్రాహరముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవం అందుకొని భ్రమను విడుము.
మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారంను నిలుపుము. సమస్తేంద్రియాలను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరులపైన మనస్సు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందుంచుకును. మనస్సును ధన సంపర్జనము, దేహ పోషణ, గృహ సంరక్షణము మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగను ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యంలో నున్నదనటకే నిదియే గుర్తు. చంచల మనస్కునకు స్వస్యము చిక్కదు. బాబా మాటలు దహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమిది గొప్ప ఉత్సవము. సాయి లీల 1925 పుట 197 పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులంగా వర్ణించబడినది. దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది. కోపర్గాంలో గోపాలరావు గుండ్ అన్నతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నుండెను. అతడు బాబాకి గొప్ప భక్తుడు. అతని 3 భార్యలున్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వాదముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలనని ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్య కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనికి ఆమోదించిరి. బాబా ఆశీర్వాదంను అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుగుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామికుల కర్ణి దానిపై నేదో వ్యతిరేకం చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా ఆశీర్వదించి ఇంగుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవంను శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనటంలో హిందూ మహమ్మదీయులు సమైక్యతా భావంతో బాబా ఉద్దేశం కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవం జరుపుటకు అనుమతైతే వచ్చెను గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా నుండెను. గ్రామం అంతటికి 2 నూతులుండేవి. ఒకటి ఎండల కాలంలో నిండిపోవుచుండెను. రెండవ దానిలో నీళ్లు ఉప్పవి. ఈ సమస్యకు బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవటచే తాత్యా పాటిల్ దూరం నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికంగా అంకళ్ళు వెలసినవి. కుస్తీ పోటీల కొరకే ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండున ఒక మిత్రుడు కలడు. వారి పేరు దాము అన్న కాసర్. అతనిది అహ్మదానగర్. అతనికి 2 భార్యలున్నప్పటికీ సంతానం లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదంచే పుత్ర సంతానం కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ ఒక నగసి జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు 2 మూలల యందు నిలబెట్టిరి. ఈ పద్ధతినిప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును బారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవం సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైనది. కొరాల గ్రామమునకు చెందిన అమీర్ సక్కర్ దళాలను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించను. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రిలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం మూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఈ చందనం చేతితో నందురును తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమునకు అమీర్ సర్కార్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రుల యందు మహమ్మదీయులచే చందనోత్సవము అరమరకలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నీ
తాత్యా కోతే పాటిల్ చూచుకొనిడేవాడు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి ఎను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకున్నటే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామా ఎంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయించుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసిపట్టి ఉండెను. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఇదంతయు బాబా దినము మార్చి దినము చావిడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమైన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవము సమయమందు అన్నదానం విరివిగా చేయుచుండెది. భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారంగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండెడి వారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారంగా 1897 నుంచి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యం సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపరడే అమరావతితో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడ వాసరాలో పండుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఊరఫ్ కాకా మహాజని పూజ పరికరములను పల్లముతో మసీదుకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుమనటలో భగవద్దుద్దేశమేది ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రాజ జన్మోత్సవము ఏల జరపకూడదని అడిగెను. కాకా మహాజనికి ఈ ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పము బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యేరి. కాని భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించను. ఎట్లనా అతని వద్ద రామాఖ్య నమను శ్రీరాముని చరిత్ర సిద్ధంగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించింది. చక్కెరతో కలిపిన శుంఠిగుండ ప్రసాదము రాధాకృష్ణమై చేయుట ఏర్పాటయ్యను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయేది. సర్వజ్ఞుడైన బాబా వాడలో నేమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించను. బాబాయ్ అడిగిన ప్రశ్నల్లోని అంతరార్థంను మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా ఉండెను. బాబా ఎదే ప్రశ్న భీష్మాని అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలెనని తమ ఆలోచనని బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వమని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమయ్య ఒక ఉయ్యాలనిచ్చెను. దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్రి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించను. రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఎప్పుకొననా లేదా ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వచ్చెను. అదంతయు ఏమని అక్కడ ఉయ్యాల ఎందుకు కట్టారని బాబా అతనిని అడిగను. శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైందని అందులోగా ఉయ్యాల కట్టరనియో అతడు చెప్పాను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపం సూచించు నింబారు నుండి 2 పూలమాలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యను. రామకథా సంకీర్తనం ముగియగానే బాజా భదంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ వానములు చేయుచు పరమోత్సవంతో అందరూ ఒకరిపైనొకరు ఎర్ర రంగు పొడి చల్లుకొనిరి. అంతలోనొక గర్జన వినపడెను. భక్తులు చెల్లుకొనుచుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించను. ఇది చూచి చాలా మంది భయంతో పారిపోయేరి. కాని బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక నక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారది
గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించింది. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభమైనప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున నూరుకుండరి. తన ఉయ్యాలను బాబా విరుచునని భయంతో రాధాకృష్ణమై మహాజనిని పిలిచి ఉయ్యాలను తీసుకుని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా తన వద్దకు పోయి ఉయ్యాలను తీయవలదని చెప్పాను. అంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ, హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రం మహాజని పోయి ఉయ్యాలను విప్పుచుండగా నింకను దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనికి వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కలోత్సవముతో గాని ఉత్సవము పూర్తి కాదని విషయం అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జన్మం నాడు పాటించు కాలాహండి అను ఉత్సవం జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన ఎటుకలను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఉయ్యాలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోవుచుండగా పగటి వేళ పతాకోత్సవం, రాత్రి యందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధంగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములను క్రమముగా హెచ్చినవి. చైత్రపాడ్యమి నుండి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారిగా అందు పాల్గొనుచుండరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథ కాలక్షేపం చేయు హరిదాసులు దొరుకుటకు దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల యందు ఆధునిక తుకారం అని పిలువబడు బాలాబువా మాలి ఎను సంకీర్తకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని శిరిడి తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధకావటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉంటున్నచే బాలాబువా సతార్కర్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా ఉండెను. కాకా సాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడి వచ్చి హరికథ సంకీర్తనం చేసెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడిలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగను మహారాజునకు బాబా అప్పగించుట ద్వారానే ఎటట ఒక్కొక్కకి క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతంగా పరిష్కరించబడును. 1912 నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె త్రుట్టెల వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలను అనేక మంది ప్రముఖ మల్లలు పాల్గొనుచుండరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమయి కృషిచే షిరిడి ఒక సంస్థానంగా రూపొందినవి. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరించబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా ఇవేమి మాత్రం లక్ష్య పెట్టక యథాపూర్వం నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమనగా హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు లేకుండా షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఈ సంఖ్య 75,000 వరకు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు గాని అల్లర్లు గాని సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుంటనకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్టుగా తీర్చిదిద్దవలని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మత్తు చేయి నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి అనుమతించలేదు. నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్కు
నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టం లేకుండెను. కానీ భక్తుడగు మల్సాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించెను. బాబా చావిడిలో పండుకున్న ఒక రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సంవత్సరంలో సభా మండపం పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభం మొదలగునవి తెప్పించివని ప్రారంభించెను. రాత్రి ఎంతయు శ్రమపడి స్తంభంలో నాటెడవారు. మరుసటి దినం ప్రాతకాలంనే బాబా చాబడి నండు వచ్చి ఏది ఎంతయు చూచి కోపంతో వానిని పీకి పారవేచేది. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభంను ఒక చేతితో బెగలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి ఎగ్గిపుల్లలతో నిప్పంటించిరి. ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికి నీ బాబా వైపు చూచుటకు ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభయమందు చేయు యాహుతి వలె కనపడెను. తాత్య కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుతున్నదో ఎవరికి ఏమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకెవ్వరికీ ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠరోగి బాబా భక్తుడగు బాగోజీ సింధే కొంచెం ధైర్యం కూడబెట్టుకుని ముందుకు పోగా బాబా వానిని ఒక పక్కకు తోసివేయెను. మాధవరావు సమీపించుండగా బాబా అతనిపై ఇటుక రాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచినారో అందరికీ ఒక గతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగసి జరిపాగానుకుని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుకాయనట్లు దానిని స్వయంగా తాత్య తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెవరూ ఆశ్చర్యముగ్నులైరి. అంత త్వరలో బాబాకు ఎట్లు కోపం వచ్చెను, ఎందుచేత నీ విధంగా తాత్యాను శిక్షించెను, వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడెను అని ఎందరో ఆలోచించుండరి. బాబా ఒకప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండరి. అంతలో నకారముగా కోపించెడువారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పవలెనని విషయం తేల్చుకొనలేకున్నారు. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కటి చెప్పెదను. 6వ అధ్యాయం సంపూర్ణమండి. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సాయిబాబా సచిత్రం వినండి. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ధన్యవాదాలు.